నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారిచే వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి పాలకవర్గ అధ్యక్షుడిగా నియమింపబడి వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలతో మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి అభివృద్ధి యొక్క నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ఈ రోజు 13/11/25 తారీఖున 11/11/2025 గురువారము సాయిబాబా దినము మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు వైస్ చైర్మన్ గారు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి పాలకవర్గం ఉపాధ్యక్షులుగా నియమింపబడి వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ఈ రోజు 13/11/25 మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి పాలకవర్గ డైరెక్టర్ గా నియమింపబడి వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి యొక్క అభివృద్ధి కొరకు మా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తామని భగవంతుని సాక్షిగా ఈ రోజు 13/11/25 తారీఖున మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్లుగా ప్రమాణం చేయుచున్నాను. డైరెక్టర్లకి ముఖ్యంగా నా గుండెల్లో ఉన్న వ్యక్తి మా మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారైనటువంటి రామ్ దాస్ చౌదరి గారికి ఇక్కడున్న పేరున నా కోసము పాలక మండలి కోసము ఈ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకున్న సందర్భంగా విచ్చేసిన అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా నేను ఈరోజు ఈ సమావేశంలో మంత్రివర్యులు వచ్చినారు, మా ఎమ్మెల్యే గారు వచ్చినారు. వీళ్ళకందరికీ కూడా వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ఏషియాలోనే పెద్దది అని ఇంత ముందు అనేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏషియాలో పెద్దదే, డౌట్ ఏం లేదు. దాదాపు సమ్మర్ లో సీజన్ లో 140-150 లారీలు ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, కర్ణాటక, ఢిల్లీ ఇట్లా దేశంలో అనేక రాష్ట్రాలకి ఇక్కడ నుంచి టమాటా సరఫరా అవుతా ఉంది. ఇక్కడ ఉన్న మండి యజమానులు కావచ్చు, వాళ్ళ తడుకునే వ్యాపారస్తులు కావచ్చు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక మిషన్ మాదిరి, రోబోటిక్ మిషన్ మాదిరి తెల్లవారి 4 గంటలకు వస్తే రాత్రి 12 అయిపోతా ఉంది. కేవలం ఈ టమాటా మార్కెట్ మదనపల్లి నడిబొడ్డులో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి
ఇక్కడ నుంచి బయట పోవాలా సరుకంటే వీళ్ళు లోడ్ చేసే లోపల సాయంత్రం అవుతుంది. ఒక లారీ బయట పోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత మిగతా 2వ లారీ 3వ లారీ పోలు. దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రైతులు టమాటాలు ఇక్కడ తేవాలన్నా, ఇక్కడ నుంచి కొన్న వర్తకులు బయట రాష్ట్రాలకు వెళ్ళాలన్నా కూడా ఈ టైం సరిపోవడం లేదు. వాళ్ళు డెస్టినేషన్ అంటే ఛత్తీస్గఢ్ కి టైంకి రీచ్ కావాలా, లేదంటే అక్కడ టమాటాలు పడైపోతాయి. రీచ్ కాలేందుకు టమాటాలు రేట్లు పడిపోతున్నాయి, తద్వారా రైతులు నష్టం. ఇది కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో మా టైంలోనే కంప్లీట్ చేసి సకల సదుపాయాలు కల్పిస్తాం. మరొకటి, మా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేన మనోహర్ సార్కి ఇక్కడ ఒక 3 ఎకరాల్లో సివిల్ సప్లైస్ గోడౌన్ ఉంది. బియ్యం మదనపల్లికి నియోజకవర్గానికి తంబాలపల్లి అన్నిటికీ కూడా ఇక్కడ నుంచినే ఇక్కడ రావడము, బియ్యం ఇక్కడ నుంచినే రేషన్ డీలర్కి వెళ్తాది. ఇప్పుడేమో ఓకే, కరెక్ట్ గా డిసెంబర్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు, జూలై ఆగస్టు వరకు పాపము ఆ లారీ ఆ డిపోలో నుంచి బయట రావాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే మొత్తం నిండిపోయింటాయి టమాటాలు, లారీలు, ఏజర్ బండ్లు. కాబట్టి ఆ వెహికల్ రాదు. అక్కడ బియ్యం ఎత్తుకొని రేషన్ డీలర్ దగ్గరికి పోవాలా, రేషన్ డీలర్ సమయానికి రీచ్ కాదు. తద్వారా రేషన్ ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు మా రేషన్ డీలర్లు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 3 ఎకరాలు మనకి ఏదైనా బైపాస్ లో మీరు కేటాయిస్తే వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తద్వారా మదనపల్లిలో ప్రజలందరికీ కూడా రేషన్ టైం టు టైం అందించే వీళ్ళకి భాగ్యం వస్తుంది. రేషన్ డీలర్కి ఈ సందర్భంగా నేను సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు టమాటాలు కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు మదనపల్లికి వచ్చేది. ఇవంతా కూడా ఎన్నో రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మనకి ఇక్కడ నుంచి కలికిరిలో 1000 ఎకరాల్లో ఎస్సీజెడ్ ఉంది. అప్పట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఎస్సీజెడ్ కొన్ని 1000 ఎకరాల్లో జరిగింది. అక్కడ కన్నా ఇండస్ట్రీస్ తెప్పించి టమాటా పౌడర్, మీకు తెలిసిందో తెలుదో, పల్ప్ వేరే, పేస్ట్ వేరే, పౌడర్ వేరే. టమాటా పౌడర్ కన్నా ఇండస్ట్రీస్ తప్పించి ఇక్కడ నెలకొల్పి ఆ పౌడర్ చేస్తే ఆ పౌడర్ అనేది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అంతా వంటలకు వాడుతూ ఉన్నారు. అదే పౌడర్ ఇండస్ట్రీస్, ఆ పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు, మన కచప్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానికి ఇండస్ట్రీస్ ఒక 10 నుంచి 15 ఇండస్ట్రీస్ రావాల. వస్తే ఇక్కడ ఎప్పుడైతే రేట్లు తక్కువ పోతాయో, అంటే రైతులు పారేస్తా ఉంటారు, అడుగు కాలిపోతుంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. ఆ టైంలో ప్రభుత్వం కొని, లేదంటే ఇండస్ట్రియల్స్ కొని రైతులను మేలు చేస్తే అప్పుడు కూడా రైతులకి నష్టపోకుండా వాళ్ళు బాగుపడతారని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా రవాణా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రామసాగర్ గారికి కూడా చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ముగ్గురు అంటే మీరు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో మన మదనపల్లి జిల్లా కావాలంటే కూడా ఆ కమిటీలో 2 ఉన్నారు. మా సత్యకుమార్ సారు, నాదేన మనోహర్ సారు. మీకు తెలుసా, 2 కమిటీలో 2 ఇక్కడే ఉన్నారు. సో మదనపల్లి జిల్లా కూడా అయిపోయింది అనుకోండి, మీరు డౌటే లేదు. కాబట్టి ఇక్కడున్న త్రిమూర్తైన మినిస్టర్స్ సామాన్యులేం కాదు. మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గొంతెత్తి మదనపల్లి జిల్లా గురించి, మదనపల్లి టమాటా మార్కెట్ గురించి ప్రతి సందర్భంలో మర్చిపోకుండా, ఎందుకు రైతులు బాగుండాలని. అల్టిమేట్ ఏమంటే దీని కారణము, అల్టిమేట్ మండి యజమానులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరికీ కూడా అల్టిమేట్ రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారు, వ్యాపారస్తులు బాగుంటే మదనపల్లి బాగుంటది. మదనపల్లికి ఇండియాలో ఉన్న కరెన్సీ అంతా కూడా టమాటా ద్వారా మదనపల్లికి వస్తా ఉంది. కాబట్టి ఇంత పెద్ద కరెన్సీ, ఈ సిల్క్ మార్కెట్, చేనేత, ఇది టమాటో అనేది మదనపల్లి సామాన్యమైనది కాదు. దగ్గరలో 100 కిలోమీటర్ల దేవనహల్లి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన తిరుపతి రేణిగుంట దగ్గర మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అతి మధ్యలో మనం ఉన్నాము. మన జిల్లా అయితే దగ్గరలో సార్ దగ్గర నుంచి ఒక ఎయిర్పోర్ట్ పెట్టించుకొని అలాగే అంటే పెద్ద పెద్ద కోరికలే, నా కోసం కాదు, మదనపల్లి ప్రజల కోసం, మదనపల్లి రైతుల కోసము, మా అందరి కోసము
మదనపల్లి డెవలప్మెంట్ కోసము, ఇక్కడున్న అందరి కోసము, మా బిడ్డల కోసం, మా భవిష్యత్తు కోసము, తరతరాల భవిష్యత్తు కోసము ఏదైతే మేము ఇక్కడ ఈరోజు ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణ స్వీకారానికి అనుకూలంగా మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీ రాజ్ మినిస్టర్ శాఖను ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నాడో, అటవీ శాఖ మంత్రిగా అడవుల్ని ఏ విధంగా డెవలప్ చేసి అడవుల్లో ఉన్న మన ఇప్పుడు మీకు మనల్ని తెలిసింది ఏనుగులు ఏ విధంగా రైతులు కాపాడే విధంగా మన పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసినారు. సార్ని స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మా సార్ని స్ఫూర్తిగా చేసుకుని మేము కూడా ఇక్కడ మార్కెట్ ని యార్డ్ ని డెవలప్ చేసేదానికి ఈ రోజు నుంచి సన్నద్ధం చేస్తున్నామని మా పాలక మండలి సభ్యులు డైరెక్టర్లతో అందరితో కూడా ఏకమై మేమంతా కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త ఆలోచనతో ఇంతవరకు ఈ పాలక మండలి వ్యవసాయ పాలక మండలి ఎంతో మంది చైర్మన్లు వచ్చింటారు పోయింటారు. కానీ నేను ఈరోజు శపథం చేస్తున్నాను, మా మార్క్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్క్ అనేది నిలబెడతాము. మార్క్ చూపించి డెవలప్మెంట్ చేసి మళ్ళనే ఇక్కడ నుంచి ఇంకో పై లెవెల్కి పోతాం కానీ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మనసా వాచా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.